Hello all, welcome to our channel of the India update. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe our channel. అండ్ అసలు యాక్చువల్గా ఇండియా ఓయూ రిజల్ట్స్ అనేది రీసెంట్గా డిక్లేర్ కావాలి, బట్ ఇంకా రిలీజ్ అయితే కాలేదు. సో నేను యాక్చువల్గా ఎందుకు డిలే అవుతుందో ఒక రీజన్ కూడా చెప్తాను. అండ్ మెయిన్లీ ఫస్ట్ అయితే టోటల్ వీడియో అయితే చూడండి, మేబీ ఒక 2-3 మినిట్స్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే జేఎన్డిహెచ్ కానీ, ఓయూ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ అయినా సరే వాళ్ళు, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, మినిమం 45 డేస్ ప్లస్ ఎగ్జామ్ అయిపోయినాక 45 డేస్ తర్వాతనే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ ఓయూ యూనివర్సిటీలో డిగ్రీ ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు అయిపోయిందంటే June 25th ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. అండ్ June 25th ఆల్రెడీ మీకు ఆన్లైన్ అయిన సేమ్ టీఎన్టీహెచ్ లాగానే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కరెక్షన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కరెక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ సో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. June 25th నుంచి 45 డేస్, ఐ థింక్ ఇట్ విల్ బీ అరౌండ్ August 18th. ఐ థింక్ ఓన్లీ జస్ట్ ఒక 42 డేస్ ఆర్ 40 డేసే అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయి. సో వాళ్ళు ఏంటంటే ఓయూ రూల్ ఏంటంటే మినిమం 45 డేస్ తర్వాతనే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. మీరు ఏ యూనివర్సిటీకి అయినా వెళ్ళి చేసుకోండి, బట్ ఒక జేఎన్టీహెచ్లో ఒక ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే ఓన్లీ ఫర్ 8th సెమిస్టర్ వాళ్ళకి వితిన్ 30 డేస్లో రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయాలి. అండ్ ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యి పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అడ్వాన్స్ అప్లీ ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నది. బట్ ఓయూలో అలా ఏం లేదు. సో అన్నీ ఒకేసారి డిక్లేర్ చేస్తారు కాబట్టి రిజల్ట్స్ అనేది డిలే అవుతుంది. అండ్ అందరు ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అడుగుతున్నారు, అసలు రిజల్ట్స్ ఎలా డిక్లేర్ అవుతాయా లేదా అని. అండ్ కొంతమందికి ఆల్రెడీ నేను కొన్ని నెంబర్స్ ఇచ్చాను కింద. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కాల్ చేశారంట. కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, కొందరు సెకండ్ వీక్ అంటున్నారు, కొందరు థర్డ్ వీక్ అంటున్నారు, కొందరు ఫోర్త్ వీక్ అంటున్నారు. అండ్ రిజల్ట్స్ అనేది కొందరు థర్డ్ వీక్ అంటున్నారు, కొందరు సెకండ్ వీక్ అంటున్నారు, కొందరు థర్డ్ వీక్ అంటున్నారు, కొందరు ఫోర్త్ వీక్ అంటున్నారు. అండ్ మెయిన్లీ మేము ఏంటంటే కరెక్షన్స్ చేసే ఫ్యాకల్టీ వాళ్ళకు కూడా అడిగామండి. ఓయూ యూనివర్సిటీలో వేరే కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఒక రిజల్ట్స్ వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది చెప్పారు. బట్ ఇంత కన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. ఇంక్లూడింగ్ జేఎన్టీహెచ్, ఓయూ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, మీరు ఎవరికైనా సరే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఏముండదు, లైక్ ఆఫ్టర్ 45 డేసే ఉంటుంది. అండ్ మీరు చూసుకోవచ్చు, August 19th 45 డేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం అయితే ఈ లోపే మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది లైక్ సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అని అంటున్నారు కదా, అంత దాకా వెళ్ళదు. మ్యాక్సిమం అయితే August 19th లోపు మీకు రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో August 19th లోపు అయితే మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అని ఏమి ఉండదు. సో మీరు 45 డేస్ అంటున్నారు కదా, యూ కెన్ చెక్ ఇన్ మై వీడియోస్, ఇన్ జేఎన్టీహెచ్ వీడియోస్. నేను మ్యాక్సిమం అయితే మా స్టూడెంట్స్ అందరికీ నేను ఏం చెప్పానంటే ఆఫ్టర్ 45 డేస్లో తర్వాతనే మీకు రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తాను. బికాస్ ఏ యూనివర్సిటీ అయినా సరే 45 డేస్ అనేది కరెక్షన్ కోసం తీసుకుంటుంది. ఇంకా అందులో 3-4 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, లైక్ స్క్రూటినైజింగ్ కానీ, ఎవాల్యుయేషన్ కానీ, ఫస్ట్ ఫేజ్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఫేజ్ ఎవాల్యుయేషన్, ఆ తర్వాత రిజల్ట్స్ చెక్ చేయడానికి సర్వర్లో అప్లోడ్ చేసి ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయని అవి చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు, వన్స్ ఒకసారి గవర్నమెంట్ తోటి కాంటాక్ట్ అయ్యాక. సో అందుకే కొంచెం డిలే అవుతుంది రిగార్డింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనేది. అండ్ టీఎస్ ఐసెట్ గురించి లైక్ చాలామందికి కొన్ని వరీస్ ఉన్నాయి, ఎందుకంటే టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ అనేది లేట్ అయిపోతుంది రిజల్ట్స్ రావడం వల్ల. అండ్ ఓన్లీ ఓయూ యూనివర్సిటీ మాత్రమే రిజల్ట్స్ డిక్లరేషన్కి ఆపేసింది. మిగతా అన్ని యూనివర్సిటీస్ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాయి. అండ్ మీకు ఇంకా టైం లైక్ నోటిఫికేషన్ అనేది రాలేదు కాబట్టి ఈ ఓయూ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు సెకండ్ వీక్
టీఎస్ఐసెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ కొంతమంది అన్నారు బీఈడీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చాయి, ఇంకా రాలేదని. అండ్ యూ కెన్ అప్లై ఫర్ దట్. ఎందుకంటే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి వెయిట్ చేయండి. విత్ ఇన్ ఫ్యూ డేస్ మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతుంది. అండ్ యూ కెన్ చెక్ ఇన్ ఆన్లైన్లో మాత్రం 11th అని చూపిస్తుంది. సో ఇది మాత్రం ఒకసారి చూసుకోండి. అండ్ 11 to 19th డేట్ లోపు ఈ ఎనీ టైం మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ కావచ్చు. విత్ ఇన్ సెకండ్ నెక్స్ట్ రేపు కూడా రేపైనా డిక్లేర్ కావచ్చు, లైక్ 2 డేస్కైనా డిక్లేర్ కావచ్చు, 19th అయినా డిక్లేర్ కావచ్చు. అండ్ మెయిన్లీ చాలామంది ఏమంటున్నారంటే లైక్ కరెక్షన్ కోసం భయపడుతున్నారు రిగార్డింగ్ ఓయూ యూనివర్సిటీ. అండ్ ఓయూలో కరెక్షన్ అనేది బాగానే ఉంటుంది, పర్లేదు. యూ కెన్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీ. అండ్ సో దిస్ ఈజ్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద రిజల్ట్స్, ఎందుకు డిలే అవుతున్నాయో. అండ్ ఉస్మానియా రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బీ డిక్లేర్డ్ విత్ ఇన్ ఎనీ టైమ్ అండ్ విత్ ఇన్ సూన్. ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు విత్ ఇన్ టుడే. ఫ్రమ్ లైక్ టుడే డేట్ ఏంటంటే 6 నుంచి 19th లోపు ఎప్పుడైనా సరే మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది 6 నుంచి 19th లోపు మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడైనా సరే డిక్లేర్ చేయొచ్చు. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ అప్డేట్. అండ్ రిజల్ట్ డిక్లరేషన్కి ఎందుకు లేట్ అవుతుందో వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. And still if you having any doubts, please let me know in the comment section. And thank you guys.